డిటీవీ న్యూస్కి స్వాగతం. జాతి సమైక్యత లక్ష్యంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబలిజ వన సమారాధన. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం. ఆహ్వానం పలికిన మంత్రి సుభాష్, సంఘ పెద్దలు, నాయకులు. సెట్టిబలిజ జాతి సమైక్యత నినాదంతో అమలాపురంలో కొంకాపల్లి సత్యమ్మ తల్లి గుడి వద్ద ఆదివారం నాడు జరిగే సెట్టిబలిజ 4వ కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, సంఘ పెద్దలు వాసంశెట్టి సత్యం, సంఘ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సంఘ నాయకులతో కలిసి మంత్రి సుభాష్ మాట్లాడారు. స్వల్ప వ్యవధిలో ఈ వన సమారాధన నిర్వహిస్తున్నామని, ఇదే మా ఆహ్వానంగా భావించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెట్టిబలిజ నాయకులు, సంఘీయులు ఆత్మీయ సమ్మేళనకు హాజరు కావాలని కోరారు. ఉభయ రాష్ట్రాల సెట్టిబలిజ సంఘీయులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. గత 3 సంవత్సరాలుగా మనం సెట్టిబలిజ వన సమారాధన రంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. మరి ఎంతో ఐకమత్యంతో, ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అమలాపురం చేరుకుని, అంతే ప్రశాంతమైన వాతావరణంలో ఏ చిన్న అపశృతి కూడా జరగకుండా మరి ఈ 3 సంవత్సరాలు జరుపుకున్నాం. ఇది 4వ సంవత్సరం. మరి ఈ నెల 16వ తారీఖున మన సెట్టిబలిజ జాతర అనేది జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా అమలాపురం కొంకాపల్లిలో సత్యం తల్లి గుడి వద్ద ఈ వన సమారాధనకి భారీ సంఖ్యలో మన ఐక్యతకి అర్థం పట్టేలా 16వ తారీఖున ఈ సెట్టిబలిజ వన సమారాధన అనేది మనం ఘనంగా జరుపుకోవాలని, మీ అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాసంశెట్టి సుభాష్. ఏడాదికొకసారి నిర్వహించుకునే ఈ ఆత్మీయ సమ్మేళనానికి సెట్టిబలిజులు కుటుంబాలతో హాజరు కావాలని కోరారు. 2022 సంవత్సరంలో నిర్వహించిన వన సమారాధనకు 50,000 మంది పైగా హాజరు కాగా, 2023 సంవత్సరంలో సుమారు 1,00,000కు పైగా, 2024లో 1,50,000కు పైగా హాజరయ్యారన్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి జాతి సంఘీయులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఆత్మీయ కలయికకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 300 బస్సులు పెద్ద ఎత్తున కార్లలో తరలి వస్తున్నట్లు చెప్పారు. సెట్టిబలిజ సంఘీయుల ఉద్ధరణ కోసం సెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ SAF స్థాపించడం జరిగిందన్నారు. అట్టడుగున ఉన్న సంఘాలను ఆదుకునేందుకు మంత్రి సుభాష్ ₹1 కోటి విరాళం ప్రకటించారని, వచ్చే సోమవారం నాటికి SAF అకౌంట్లు జమ చేస్తామన్నారు. అదే రోజున రక్తదానం నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఆత్మీయ కలయిక జాతిలో ఐకమత్యం, స్నేహం, సాన్నిహిత్యం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడ సెట్టిబలిజులు ఉన్నా వారిని బీసీలుగా గుర్తించాలని ఆశయంతో మన వన సమారాధనలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అలాగే బైకుల సైలెన్సర్లు తీసి వాహనాలు నడపకూడదని మంత్రి సుభాష్ విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న పోలీసులు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మంత్రి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఉభయ రాష్ట్రాల సెట్టిబలిజ సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. అలాగే చిన్న విన్నపం. రేపు ఉదయం అనగా నవంబర్ 16వ తారీఖు అమలాపురం కొంకాపల్లి సత్యం తల్లి గుడి వద్ద జరగబోయే సెట్టిబలిజ వన సమారాధనకు ఇచ్చేయుచున్న మీ అందరికీ, ముఖ్యంగా యువతకి నా చిన్న విన్నపం. మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే సైలెన్సర్లు తీయవద్దు, అలాగే ట్రిపుల్ రైడింగ్ వద్దు, ఫాస్ట్ గా వద్దు, అతి వేగం వద్దు, స్లోగా రమ్మని చెప్పి నా విన్నపం. మిగిలిన పబ్లిక్ అంతా కూడా మన గమనిస్తా ఉన్నారు. మన క్రమశిక్షణతో వచ్చి క్రమశిక్షణతో వెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మీ అందరి రాక కోసం ప్రేమగా ఎదురు చూస్తానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.